నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక సిపిఎం కార్యాలయం ముందు ఉపాధి హామీ పథకం నిర్వీర్యంపై పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి వ్యతిరేకిస్తున్నామని, గాంధీ పేరును మార్చడం ఒకవైపు, గతంలో 100% నిధులు కేంద్రం నుండి వస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయించి మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని, మళ్లీ పథకం 100 రోజులు కాకుండా అవసరం ఉన్నప్పుడే చేపట్టడం జరుగుతుందని, కొత్త విధానాలు చేపట్టడం ద్వారా పరోక్షంగా భూస్వాములకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలుస్తుందని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలను సిపిఎం ఆధ్వర్యంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। పార్టీల యొక్క ఒత్తిడితో ఆనాడు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చడం కోసం నేడు బీజేపీ ప్రభుత్వం ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టింది। ఆ బిల్లులో కేవలం గాంధీ పేరు మార్చడమే కాదు, ఆ బిల్లులో పేరు మార్చడంతో పాటు ఆ బిల్లులో కేటాయించేటటువంటి నిధులను కూడా మార్చారు। ఇప్పటి వరకు ఉపాధి హామీ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని చెప్పి ఉంది। కానీ కొత్తగా రూపొందించిన ఈ బిల్లులో 40% రాష్ట్ర ప్రభుత్వాలు, 60% కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి పేర్కొన్నారు। అంతేకాదు 100 రోజుల పని గ్యారంటీ అనేటువంటి ఈ చట్టాన్ని నీరుగార్చేటటువంటి ప్రక్రియలో భాగంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నటువంటి సమయంలో ఉపాధి హామీ పనులు చేపట్టడానికి వీలు లేదు అని చెప్పి రూల్స్ రూపొందించారు। దీని ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో భూస్వాములకు వత్తసు పలకడం తప్ప మరొకటి కాదు, పేద ప్రజల ఉపాధి నోట్లో మట్టి కొట్టడం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము। అట్లనే ఉపాధి హామీ పథకానికి రాను కేంద్ర ప్రభుత్వం నిధుల్ని కోతలు పెడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు। ఈవెందో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా జాబ్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ పనులు చూపెట్టడం లేదు, అంతేకాదు పనిచేసినటువంటి వాళ్లకు వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు। ఇప్పటి వరకు దాదాపు 800 కోట్ల రూపాయల వేతనాలు బకాయి పడి ఉన్నాయి। అంటే డబ్బులు చెల్లించకుండా నీరుగార్చేటటువంటి ప్రయత్నం ఆ రకంగా చేయడమే కాదు, ఇప్పుడు ఏకంగా చట్టాన్ని పూర్తిగా మార్చేసేసి ఒక పథకంగా తీసుకురావడం కోసం అవసరమైనప్పుడు పనిచేయించడం, అవసరం లేనప్పుడు ఎత్తివేసేటటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది। వాస్తవంగా పని హక్కు గ్యారంటీ అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఆ పని హక్కు గ్యారంటీని తొలగించేసేసి పేదలకు పని లేకుండా చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది। దీన్ని సిపిఎం పార్టీ